హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ మరియు హెచ్ఆర్ఏ అండి, పెరిగిన కొత్త డిఏ మరియు హెచ్ఆర్ఏ టేబుల్ అయితే విడుదల. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే న్యూ డిఏ జీవో నెంబర్ 28 ప్రకారం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందండి. సో డేట్ వచ్చేసి 15th March 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జీవో ఎందుకంటే డిఏ అరియర్స్ అన్నవి జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు సో డిఏ పెంచడం జరిగిందండి. జనవరి 2023 నుంచి ఎంత పెంచారంటే 3.64%. సో ఈ 3.64% జనవరి 2023 నుంచి పెంచడం జరిగింది కాబట్టి, సో ఈ జనవరి 2023 నుండి మార్చి వరకు అయితే అరియర్స్గా ఉంటాయండి. సో ఏప్రిల్ నుంచి అయితే క్యాష్ రూపంలో చెల్లించబడతాయి. సో ఏప్రిల్ వరకు జనవరి 2023 నుంచి మార్చి వరకు అయితే అరియర్స్ అయితే పడ్డాయి. 3.64% డి అనేది. ఇక ఏప్రిల్ నుంచి బేసిక్ పేమెంట్ అంటే శాలరీతో కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు గరిష్టంగా డిఏ అనేది 30.03కు చేరుకోవడం జరిగిందని మనకు విషయం తెలిసిందే. సో ఈ అరియర్స్ ఏవైతే బాకీ పడ్డారో ఈ నెలలకు సంబంధించినవన్నీ కూడా 3 ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్లో అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. మొదటి వాయిదా వచ్చేసి ఆగస్టు 2024, రెండో వాయిదా నవంబర్ 2024, మూడో వాయిదా ఫిబ్రవరి 2025 అండి. సో ఇక ఏప్రిల్ మంత్ నుంచి అయితే మనకు క్యాష్ రూపం అంటే శాలరీలో కలిపి రావడం జరుగుతుంది. సో ఈ పెరిగిన డిఏ ఎంత పెరిగింది, ఎంత డిఫరెన్స్ ముందుకి ఇప్పటికి అనేది చాలామంది అడుగుతున్నారు. సో ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవడానికి చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ప్రతి 100 రూపాయలకు ₹3.67 పెరుగుతుంది. ప్రతి 1000 రూపాయలకు చూసుకున్నట్లయితే ₹36.40 పెరుగుతుంది. ప్రతి 10,000 రూపాయలకు చూసుకున్నట్లయితే ₹364 పెరుగుతుంది. ఇంతే అదే డిఫరెన్స్. ఏం క్యాలిక్యులేషన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మన బేసిక్ పే ఎంత ఉంది, సో ప్రతి 1000 రూపాయల మీద ₹36.40 పెరుగుతుంది. లేదా ప్రతి 10,000 రూపాయల మీద అంటే బేసిక్ పే 10,000 రూపాయల మీద అయితే ₹364 పెరగడం జరుగుతుంది. సో దీనికి టేబుల్ ఇదంతా ఏం అవసరం లేదండి. సో నోటి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ దరిదాపుగా చెప్పవచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. సో మరి హెచ్ఆర్ఏ ఎంత అంటే హెచ్ఆర్ఏ వచ్చేసి హౌస్ రెంటల్ అలవెన్స్ వచ్చేసి 10% అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రజెంట్ అయితే. సో ఈ 10% హెచ్ఆర్ఏ అంటే బేసిక్ శాలరీ 20,000 ఉన్నప్పుడు వారికి ₹2,000 హెచ్ఆర్ఏ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా బేసిక్ శాలరీ 30,000 ఉంటే 3,000, 40,000 ఉంటే 4,000. సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో మరి ఈ డిఏ అనేది ఇప్పుడు 30.03కి అయితే చేరుకోవడం జరిగింది. మరొక రెండవ డిఏ వచ్చేసి మనకు జూన్ నెలలో మళ్ళీ అదొక 3.64% అయితే పెరగడం జరుగుతుంది. అప్పుడు 33.70 అంటే 33 పైకే చేరుతుందండి. సో అప్పుడు మళ్ళీ బకాయిలను కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. తర్వాత జూన్ నెల నుంచి అయితే క్యాష్ రూపం ఏదైతే బేసిక్ శాలరీ ఉంటుందో పేమెంట్ ఉంటుందో శాలరీ లేదా పెన్షన్ రూపంలో డిఏ మరియు డిఆర్ రెండు అయితే పెరుగుదల జరిగాయండి. సో ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. సో ఇక ₹2,000 బేసిక్ పే ఉన్న వారికి కొత్త డిఏ ప్రకారం అంటే 30.03 ఉంది కదా. సో 20,000 బేసిక్ వారికి ఎంత డిఏ వస్తుంది, ఈ 30% అంటే ఎంత అన్నట్లయితే ₹6,006 అండి కొత్త డిఏ ప్రకారం. సో 20,000 బేసిక్ శాలరీ ఉంటే, ఇక హెచ్ఆర్ఏ వచ్చేసి ₹2,000 అంటే బేసిక్ శాలరీ 20,000 ఉన్నట్లయితే. సో మొత్తం కలుపుకున్నట్టే గ్రాస్గా మనకు ₹28,006 అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో కటింగ్స్ అయితే ఉంటాయండి. ఏపీజీఎల్ఐకి సంబంధించిన కటింగ్స్ కానీ ఇక మిగతా అన్ని కటింగ్స్ పోను మనకైతే నెట్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఒక లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఆ టేబుల్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి తప్పకుండా ఆ టేబుల్ని అయితే చెక్ చేసుకోండి. మీరు అక్కడ బేసిక్ పే ఎంత ఉంటే న్యూ డిఏతో ఎంత డిఏ వస్తుంది, మొత్తం డిఏ అంటే 30% డిఏ ఎంత వస్తుంది, హెచ్ఆర్ఏ ఎంత వస్తుంది, గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుంది అన్న వివరాలు అయితే అక్కడ మీకు లభిస్తాయి. సో ఇదే అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.